నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్లో జరుగుతున్న సిలువ శ్రమల ధ్యానాల 23వ దినపు కూడికకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ ప్రియ కుమారుడు ఆ శిలువలో పడిన పాటలను ధ్యానించడానికి మాకు దయచేయబడిన కృప కొరకై కృతజ్ఞతాస్తుతులు. మేము యోగ్యులము కాదు నాన్న. ఏ ఉద్దేశంతో ప్రభు యొక్క శ్రమలు అయా రికార్డ్ చేయబడినయో వాటి లోపలికి వెళ్ళి అయా ఆత్మలో మేము ధ్యానిస్తుండగా ఆత్మ సత్యము మేము గ్రహించటానికి కృప దయచేయండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారములగును గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథము 53వ అధ్యాయములో ప్రభు పడిన పాటలను, ప్రభు సిలువలో బలియాగమైన తీరును, ఆయనకు కలిగిన శ్రమంతటి గురించి మనము ధ్యానిస్తూ వచ్చాము. మరి ఈ దినము సబ్జెక్ట్ ఏంటంటే, దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని ఎందుకు మరి శిక్షించాడు, ఎందుకు ఆ శిక్షకు అప్పచెప్పాడు, మరి దేవునికి కలిగిన ఆనందం ఏంటి, అసలు ఆయనని అట్టి విధంగా సిలువలో బలియాగం చేయటంలో దేవుని ఉద్దేశం ఏంటని మనం గమనిద్దాం. ఇక్కడ దేవుని యొక్క మరి ఉద్దేశాలు 4 విధాలుగా రాయబడినట్లుగా మనము చూడగలము. 4వ వచనములో చూసినట్లయితే క్రీస్తు ప్రభు 4వ వచనము మరి 4వ భాగంలో దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మొట్టమొదటి మాట 4వ వచనములో రాయబడింది. 6వ వచనములో చూసినట్లయితే 3వ భాగములో యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మూడవదిగా చూసినట్లయితే మరి 10వ వచనములో అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేస్తను. 4వ మాటగా ఆయన అతనికి వ్యాధి కలుగ చేస్తను. 5వదిగా చూసినట్లయితే యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. 10వ వచనములో చివరి భాగంలో చూసినట్లయితే యెహోవా ఉద్దేశము అతని వలన సఫలపరచబడును. ఇదంతా మనము ఈ 5 వచనాలు మనము చూస్తే గనక ప్రభు శ్రమ పొందటానికి కారణము ఎవరు ఉద్దేశం కలిగి ఉన్నారు, ఎవరు ఇలాగున ప్రభుని శిక్షించాలో అనుకున్నారని చూస్తే గనక ఇది దేవాది దేవుడే ఈ కార్యము చేసినట్లుగా మనము చూడగలము. తండ్రి అయిన దేవుడే ప్రభుని ఈ విధంగా శిక్షించాలని అనుకున్నట్లుగా చూడగలము. తండ్రి అయిన దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన మహిమా స్వరూపుడై ఉన్నాడు. మానవుని ఈ భూమి మీద సృష్టించినప్పుడు ఏం చేస్తాడంటే తన మహిమ స్వరూపంలో మానవుని సృష్టించాడు. కానీ ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపం చేశారో మొట్టమొదటి వారిలో కలిగినటువంటి కొరత ఏంటంటే మహిమను కోల్పోయారు. వారు చేసిన పాపము, ఆజ్ఞాతిక్రమం ఏం చేస్తుందంటే వారిని మహిమను కోల్పోయే వారుగా చేసింది, దేవునితో సపరేట్ చేసింది. పాపము మానవుని దేవుని నుండి దూరపరిచింది. అందును బట్టి దేవాది దేవుడు ఏమనుకున్నాడంటే ఏదైతే మహిమ ఈ మానవాళి పోగొట్టుకుందో తిరిగి వారిని మహిమలోకి తీసుకురావాలని ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. మానవుడు ఎలాగున్నాడు? శరీర మాంసాల్లో ఉన్నాడు, ప్రాణములో ఉన్నాడు, మరి జీవం కలిగిన వాడుగా, ఆత్మ కలిగిన వాడుగా ఉన్నాడు. ఈ మానవుడిని మరి తిరిగి రికన్సైల్ చేయటానికి ఏంటి అని దేవుడు ఆలోచించినప్పుడు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని లోకంలో సామెత. అంతే కదా? ఏదైనా ముళ్ళు గుచ్చుకుందనుకో దేంతో తీస్తాం మనం? ఇరిగిపోయిందనుకో ముళ్ళు లాంటి ఒక షార్ప్ ఉన్నటువంటి దేనితోనన్నా లోపల ముళ్ళుని మనం తీస్తాం. అలాగనే ఈ మానవుడి పాపాన్ని బట్టి ఏమి జరిగిందంటే మరణము సంప్రాప్తి అయింది.
ఈ మరణము నుంచి విడిపించాలంటే మరి మరొకరు మరణించాలి. పాపము వలన మరణం వచ్చింది. ఈ మరణము నుంచి విడిపించాలంటే మరొక వ్యక్తి బలియాగం కావాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడు దేవుడు ఏమో ఆలోచించాడంటే, పరిశుద్ధుడైన ఒక వ్యక్తి ఈ మానవాళి పాపము యావత్తు మోస్తే, ఈ మానవాళి మీద ఉన్న ఈ పాపపు యొక్క సంక్రమించిన పాపమంతా తొలగిపోద్దని ఉద్దేశించిన వాడై మరి ఆదికాండము 3:15లో స్త్రీ సంతానము వలన రక్షకుడు పుడతాడు, ఏదైతే పాపానికి హేతువైందో, పాపానికి ప్రేరేపించిన ఆ యొక్క సాతాను సర్పముందో దాని తలను చితుక కొడతాడని ఒక దేవుని నోట నుంచి, ఆయన ఉద్దేశంలో నుంచి ఒక ప్రవచనము వెలువడింది. ఆ ప్రవచన ప్రకారంగా ఆ తర్వాత పాత నిబంధనలోని ప్రవక్తలందరూ కూడా ప్రవచించుకుంటూ వచ్చాడు. ఒక రక్షకుడు పుడతాడు, ఆయన మరి అబ్రహాము సంతానంలోంచి పుడతాడు, యూదా గోత్రులోంచి పుడతాడు, ఆయన ఒక నక్షత్రంగా ఉదయిస్తాడు, తర్వాత ఆయన దావీదు వంశంలోంచి పుడతాడు. ఈ విధంగా అనేక ప్రవచనాలు వెలువడుతూ వచ్చినాయి. ఆఖరికి యెషయా గ్రంథకర్త కూడా 7వ అధ్యాయంలో కన్యక కుమారుని అయి మరి కన్యక గర్భవతి అయి కుమారుని కంటుందనే ఒక ప్రవచనం కూడా వెలువడింది. ఈ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడటానికి ఒక కాలము, మరి ఒక సమయం తీసుకుంది. ఒక కాలము, ఒక సమయం వరకు ఈ ప్రవచనాలన్నీ కూడా పలకబడుతున్నాయి. నెరవేర్పుకి ఒక సమయము తీసుకోబడింది. అది గలతీ 4:4లో ఆ మాట నెరవేర్పుని మనము చూడగలము. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. హల్లెలూయా. అట్టి విధంగా క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రావటానికి తండ్రి అయిన దేవాది దేవుడే ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మానవుడు పోగొట్టుకున్న మహిమను తిరిగి ఇచ్చుటకు, మానవుల నుంచి మానవులను ఆ యొక్క మరి ఏదైతే ఆజ్ఞాతి క్రమం వల్ల వచ్చిన మరణము నుంచి విడిపించటానికి, తిరిగి మహిమ స్వరూపులుగా మార్చటానికి ఆయన ప్రణాళికను రచించాడు. ఇక్కడ మనము చూసినట్లయితే ప్రభు విషయంలో రాయబడిన ఈ మాటలు, దేవుడే ఈ కార్యమంతా చేసింది ఎవరు? క్రీస్తు ప్రభుని లోకానికి తీసుకుని వచ్చింది ఎవరు? క్రీస్తు ప్రభుని ఇప్పుడు సిలువకు అప్పచెప్పింది ఎవరు? ఆయన అట్టి విధంగా శిక్షించడానికి అనుమతి ఇచ్చింది ఎవరంటే దేవాది దేవుడే, తండ్రి అయిన దేవుడే ఇచ్చినట్లుగా మనము అనుమతించినట్లుగా చూడగలము. ఎలా అనుమతించాడంట? దేవుని వలన బాధింపబడిన వాడుగా దేవుడే ఆ వ్యక్తిని మరి బాధిస్తున్నాడు, అనుమతి ఇచ్చాడు. యోబు జీవితంలో సాతానికి ఎట్టి విధంగా అనుమతి ఇవ్వబడిందో, నీవు వెళ్ళు, అతని ప్రాణాన్ని తప్ప నువ్వేమన్నా తీసుకొని అనుమతి ఇచ్చాడు. అంటే సాతానికి కొంతవరకే పర్మిషన్ ఉంటుందండి. మరి మన జీవితాల మీద వాడు శోధించటానికి, శ్రమ పెట్టడానికి, ఒక కీడులోకి మనం తీసుకొని వెళ్ళటానికి కొంతవరకే వాడికి పర్మిషన్ ఉంటుంది. కంప్లీట్గా మనని సాతాను వశం దేవుడు ఎప్పుడూ చేయడు. ఒకటి, మన పాపాలను బట్టి కొన్నిసార్లు మనం శిక్ష పొందుతాము, కొన్నిసార్లు దేవుడే మనల్ని పరీక్షించి మనము దేవునిలో ఎటువంటి విశ్వాసములో వేళ్ళున్నాము అనే దానిని మనని పరీక్షించటానికి కూడా దేవుడు ఈ శ్రమలను అనుమతిస్తాడు. ఇక్కడ కుమారుడు విషయంలో మరి దేవుడు ఏది ఎందుకు అనుమతించాడంటే గనక, దేవుడే అతనిని బాధిస్తున్నాడంట, అతనిని గాయపరుస్తున్నాడంట, శ్రమ పెడుతున్నాడంట. దేవాది దేవుడే కుమారుడైన క్రీస్తును శ్రమ పెడుతున్నట్లుగా మనము చూడగలము. ఇంకను మనము చూసినట్లయితే 6వ వచనములో, మన అందరి దోషమును ఆయన మీద మోపెను. ఎప్పుడు మోపబడిందండి? మనము 7 మాటలు రేపు ధ్యానించబోతున్నాం గుడ్ ఫ్రైడే రోజున, అవునా కాదా? 3 మాటలు అయిపోయి 4వ మాట దాదాపు 3 గంటల సమయం. అప్పుడు ఆ దేశమంతా చిమ్మ చీకటి కమ్ముకుందట. అప్పుడు క్రీస్తు ప్రభువు కేక వేస్తున్నాడు. ఏమని కేక వేస్తున్నాడు? లామా లామా సబక్తాని అని కేక వేస్తున్నాడు. ఆ మాటకు అర్థము ఏలీ ఏలీ సబక్తాని, నన్నెందుకు చెయ్యి విడిచితివి, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని కేక వేస్తున్నాడు. అసలు ఆయన కేక వేయాల్సిన అవసరం ఏంటి? ప్రభు గురించి చెప్పబడిన మాట,
ఆయన నోట్లోంచి ఒక మాట కూడా గట్టిగా రాదు, పరుషమైన పదాలు ఆయన మాట్లాడడు. ఆయన ఎప్పుడు దయగల మాటలు మాట్లాడతాడు, ఆయన ప్రేమ కలిగి మాట్లాడతాడు. ఇది కదా ప్రభు గురించి, సాత్వికుడు ఆయన, దీన మనసు కలిగిన వాడు. మరి ఆయన అంత గట్టిగా కేక వేయవలసిన కారణం ఏంటంటే, అంతవరకు కుమారుడైన క్రీస్తులో ఏముందంటే దేవుని మహిమ నిండి ఉందండి. దేవుని యొక్క అంశ. ఆయన పుట్టినప్పుడు ఎలా పుట్టాడు? పరిశుద్ధాత్మ మరియమ్మను కమ్ముకొనగా పుట్టిన కుమారుడు పరిశుద్ధుడుగా, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడుగా, ఆయన పుట్టుకలోనే పరిశుద్ధాత్మ అంశతో పుట్టాడు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? లోక పాపమంతా కూడా, ఈ భూమి యావత్తు కూడా చీకటైపోయి, అంతవరకు ఎవరెవరు ఈ భూమి మీద పుట్టి ఉన్నారో వారందరి పాపము కూడా ప్రభు మీదకి మోపబడింది. ఈ పాపము మరణము వలన వచ్చింది అనుకున్నాం కదా. ఒక్కని అవిధేయత వలన ఈ మరణము అందరికీ సంప్రాప్తించింది. ఆదాము చేసిన పాపము ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంక్రమించింది. ఆ సంక్రమించిన పాపము ఇప్పుడు ఎవరి మీదకి వెళ్ళిందండి? అందరి దోషము, మన అందరి దోషమును అతని మీద మోపెను. హల్లెలూయా. దేవాది దేవుడు చేసిన పని ఏంటంటే, మానవులమైన మనము ఈ పాపము, ఈ దోషము, ఈ అతిక్రమము, పాపం వలన వచ్చు జీతమైన మరణము నుంచి విడిపించబడాలంటే ఎవరో మన పక్షాన ఒకళ్ళు బలియాగం కావలసినది. చాలాసార్లు ఎవరైనా ఒకళ్ళ బదులుగా మరొకరు శిక్షింపబడతా ఉంటే, వీడు స్కేప్ గోడ్ రా, వాడి శిక్ష వీడు తీసుకుంటున్నాడు, వాడికి పడాల్సిన దెబ్బలు వీడికి పడుతున్నాయి అని శ్లోకంలో ఒక సేయింగ్ ఉంది. ఎవరైనా అన్యాయంగా ఒకరి బదులుగా ఒకరికి శిక్ష పడతా ఉంటే సాధారణంగా లోకల్లో ఈ మాట అంటారు, స్కేప్ గోడ్ రా వాడు అంటారు. అంటే ఒకడి బదులుగా ఇంకొకడు అన్యాయంగా బలి చేయబడుతున్నాడు. ఇక్కడ ప్రభు కూడా మనందరికి బదులుగా బలి చేయబడుతున్నాడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వధించబడుతున్నాడు. ఆ మనందరి పాపము, దోషము ఆయన మీద మోపెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇంకొక మాట, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. హల్లెలూయా. మన పిల్లల్ని ఎవరైనా చూసి మనం కొడతామండి? పిల్లలని శిక్షిస్తామా? వాళ్ళు దారుణంగా ఒక దెబ్బ కొడతాం, వాడు చక్కగా బాగుపడాలి, మరి ప్రవర్తన మార్చుకోవాలి, ఆ చెడు తనంలోంచి మంచితనంలోకి రావాలి, వాడి మీద ఒక దెబ్బ వేస్తాం. కానీ వాడు నలిగిపోయేంత వరకు, వాడికి గాయాలంత వరకు మనం ఎప్పుడు కూడా పిల్లలకు కొట్టం. కానీ దేవాది దేవుడే అతన్ని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. హల్లెలూయా. కన్న కుమారుడిని, సొంత కుమారుడిని దేవుడు నలగొట్టడానికి ఇష్టపడుతున్నాడండి. కారణం ఏంటో తెలుసా? మనమందరం కూడా దేవునికి ఇష్టలైన ప్రజలమైనాం, ఆయన యొక్క కుమారులు కుమార్తెలమైనాం. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మానవుని యొక్క స్వరూపములో, దేవుని యొక్క స్వరూపములో జన్మించిన వారు గనక, తన పోలికలో తన చేతుల్లో సృష్టించుకున్న ఆ బిడ్డలను నరకంలోకి, అగ్నిలోకి పంపించడం దేవునికి ఇష్టం లేదండి. అందుకే ఈ మానవాళి యావత్తు చేసిన పాపాన్ని పరిశుద్ధుడైన నీతిమంతుడైన వానికి శిక్ష విధిస్తే, ఈ పాపము అతని మీదకి ట్రాన్స్ఫర్ చేస్తే వీళ్ళందరూ కూడా రక్షణలోకి వస్తారు. వీరందరూ కూడా నిత్య శిక్ష నుంచి తప్పించబడతారు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో మనము చూసినట్లయితే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ, ఒక్కరు కాదు, ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క మహిమను పోగొట్టుకున్న వారు ఉన్నారు. అందరి పాపం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందండి? మహిమా స్వరూపి అయిన క్రీస్తు మీదకి వెళ్ళింది గనక, అతనిని నలుగొట్టుటకు, అతని మీదకి అతిక్రమాల పాప భారమును మోపటానికి తండ్రి అయిన దేవునికి ఇష్టమైందంట. రోమీలకు రాసిన పత్రిక 5:19లో కూడా చూసినట్లయితే, ఒక్క మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులను నీతిమంతులుగా చేయబడుదురు. అనేకులు అనే దానికి ఇక్కడ మనం చూస్తే, అందరూ ఎవరైతే పాపం చేశారో అందరూ కూడా నీతిమంతులుగా చేయబడటానికి ప్రభు వీధికి
తండ్రి అయిన దేవుడు ఆ శిక్షను అనుమతిస్తున్నట్లుగా చూడగలము. కానీ మానవులు ఏమనుకున్నారంటే, ఏదో విధంగా బలి అర్పిద్దాం, ఏదో ఒక విధంగా పాప ప్రాయశ్చిత్తం కొరకు ప్రయత్నిద్దాం అనుకున్నారు. మొదటి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే దేవాది దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లును, బాగుగా మేసిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. దేవుడే వారికి ఆ యొక్క బలులు అర్పించాలని చెప్పాడు. పాప క్షమాపణ కొరకు వచ్చే ప్రతి ఒక్కరు ఒక్కొక్క పాపం చేస్తే ఈ పాపం కొరకు ఈ యొక్క బలి అర్పించాలి, ఇటు విధంగా గొర్రె పిల్లలు అర్పించాలి, మేక పిల్లని అర్పించాలి అని రకరకాలైనటువంటి ఆ విధానాలు చెప్తాడు. కానీ ఆ యొక్క యాజకుడు కూడా, ప్రధాన యాజకుడు కూడా సంవత్సరానికి ఒక్కసారి తన పాపముల నిమిత్తంగా ఆ బలి అర్పించుకొని ప్రజలందరి పాపము నిమిత్తంగా కూడా ఆయన బలి అర్పించేటువంటి ఆ విధానం వరకు ఉండే. కానీ దేవుడు ఏమంటున్నట్టు, వీటన్నిటి ద్వారా నేను విసిగిపోయాను. మీ యొక్క బలులు మీరు అర్పించేటువంటి వాటి నాకు క్రొవ్వు, ఆ యొక్క రక్తము, అవన్నీ కూడా నాకు వెక్కసం అయిపోయినాయి, నాకు ఇష్టం లేకుండా అయిపోయింది. అందుకే ఇప్పుడు ప్రభు దేవాది దేవుడికి ఇష్టమైన కార్యం ఏమైపోయిందండి, అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. హల్లెలూయా. దేవాది దేవుడే ప్రభుని శిక్షిస్తా ఉంటే పైనుంచి ఆనందిస్తున్నాడంట. ప్రభు శరీరంలోంచి కార్చబడుతున్న రక్తాన్ని చూచి తండ్రి అయిన దేవుడు ఆనందించాడంట. మనుష్యుల పాపముల కొరకు, అనేకుల కొరకు చిందించబడుతున్న పాప క్షమాపణ కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తాన్ని చూచి తండ్రి ఎంతగానో ఇష్టపడ్డాడంట. హల్లెలూయా. ఆయన అతనికి వ్యాధి కలుగ చేస్తును. ఎవరికైనా జబ్బు వస్తే ఎలా అయిపోతారండి? ఎలా అయిపోతారు? ముఖాలు పీక్కుపోయినట్లుగా, వీక్గా, చూడనొల్లని వారిగా అయిపోతాం కదా. వ్యాధి కలుగు చేస్తును మానవునికి. ఈ వ్యాధి కలుగు చేసినప్పుడు ఎక్కడ నుంచి వ్యాధి కలుగుద్దో తెలుసా? మనస్సులో నుంచి కూడా ఆ వ్యాధి తాలూకు మరి ఆ యొక్క రిఫ్లెక్షన్ కనపడుద్దండి. ఒక శరీరంలో వ్యాధి కలిగింది, శరీరంలో ఏదో ఒక అవయవానికి వ్యాధి కలిగింది, కానీ అది ఎంతవరకు సంక్రమించిందంటే ఒక వ్యాధి శరీర భాగాలన్నిటికి కూడా దాని తాలూకు బాధ అనుభవించాలి, దాని తాలూకు ఆ యొక్క హీనతను అనుభవించాలి, క్షీణతను అనుభవించాలి. ఎలా అయిపోతాం మనము? అతనికి వ్యాధి కలుగ చేసను. వ్యాధిలో మనమందరము కూడా మరి అందవిహీనులుగా, చూడనొల్లని వారిగా మనం మార్చబడతాం. ఈ యొక్క వ్యాధుల నుండి, రోగాల నుండి, జబ్బుల నుండి కదా, ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ సంక్రమిస్తున్నటువంటి ఈ యొక్క మరి వివిధ రకాలైనటువంటి రోగముల బారి నుంచి విడిపించటానికి ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. హల్లెలూయా. దేవుని చేత బాధింపబడిన వాడిగా మరి చూసినట్లయితే మరి ఆయన మన అందరి దోషము తన మీదకి తీసుకున్నవాడుగా, ఆయనది తీసుకున్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుందండి. ఇది తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం అనేది కుమారుడి యొక్క ఇష్టమైనట్లుగా మనము చూడగలము. ఇద్దరు కలిస్తేనే ఇది చేయగలిగారండి. ఒక్కడిగా ప్రభు ఈ పని చేయలేడు. తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడిగా ఈ పని చేయలేడు. కానీ ఇద్దరు కలిసి చేసినప్పుడే ఆ పని ఫలభరితంగా ఉంటది. ఇక్కడ అదే అంటున్నాడు, మరి దేవుడు తనకు కలిగినటువంటి అతనికి కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. దేవునికి ఒక తృప్తి కలిగింది. ఈ కుమారుని బలి అప్పచెప్పడంలో నేను సరైన విధానమైన పని చేశాను, సరైన అవుట్పుట్ నాకు వచ్చింది. ఇతనిని మరి నేను అర్పించడం ద్వారా, మానవుల పాపం కొరకు బలియాగంగా నేను అర్పించడం ద్వారా ఆ ప్రతిఫలము దొరికిందని మరి దేవుడు ఎంతగానో తృప్తి నొందాడంట. మరి ఆ కుమారుడు బాధపడతా ఉంటే దేవుడు తృప్తి నొందాడంట. ఎందుకండి? 1 = అన్కౌంటబుల్. ఈ దినం ఉన్నటువంటి 800 కోట్ల చిలుకు ప్రజలు 1 కదా. క్రీస్తు ప్రభు ఒక్కడే. ఇటువైపు చూస్తే ఎంతమంది అండి? అన్కౌంటబుల్, లెక్కించలేనంతని జన సమూహానికి రక్షణ దొరుకుతుంది.
పాప క్షమాపణ దొరుకుతుంది, విడుదల విమోచన దొరుకుతుంది గనక తండ్రి అయిన దేవుడు ఆ కార్యాన్ని చూచి ఎంతగానో తృప్తి నొందాడంట. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. హల్లెలూయా. దేవుడు ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. మరి యొక్క పాపానికి వచ్చే జీతం నుంచి విడిపించాలని, మరి ఆ కుమారుడిని మరి మనుషులకు బదులుగా అర్పించాలని దేవుడు అనుకున్నాడు. కనుక దేవుని ఉద్దేశము అతని వలన సఫలమగును. హల్లెలూయా. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవునికి కదా దేవుడు ప్రతి మానవుని గురించి ఒక తలంపు కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశము మన ద్వారా నెరవేర్చబడాలని, సఫలపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఏంటి ఆ ఉద్దేశము? రక్షింపబడిన మనమందరం కూడా శిష్యులుగా చేయబడాలి, అనేక మందిని శిష్యులుగా చేయాలి. ఈ సువర్తమానము ప్రకటించి అనేక మందిని మనము శిష్యులుగా చేయబద్దులమై ఉన్నాం. అదే మనకి కమిషన్ ఇవ్వబడింది. ప్రభు వెళ్ళిపోతూ అందరికీ వెళ్ళి మీరు ఏం చేయాలి? సువార్త ప్రకటించండి, సమస్త మనుషులను మరి మీరు శిష్యులనుగా చేయండి. అంటే ఈ పోగొట్టుకున్న మహిమ, మానవుడు పోగొట్టుకున్న మహిమా స్వరూపుడైన క్రీస్తుని ఆ యొక్క సిలువకు అప్పగించుడు ద్వారా తిరిగి మానవాళి మహిమ పొందుకుంటుందని దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది. ఇక్కడ మనము చూసినట్లయితే అతడు దీర్ఘాయుష్మంతుడగును అనే మాట చూస్తే గనక ఎలా దీర్ఘాయుష్మంతుడయ్యాడు? ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఇక ఎన్నటికీ చావు లేని వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక మరణము ఆయన మీద ప్రభుత్వము చేయదు. మరి కీర్తనల గ్రంథము 16వ అధ్యాయంలో మనము చూసినట్లయితే అక్కడ కీర్తనకారుడు మరి ప్రభు యొక్క సిలువ గురించిన శ్రమల గురించి, మరణము గురించి అక్కడ ఒక ప్రవచనం పలుకుతున్నాడు. 16వ అధ్యాయంలో మనము చూసినట్లయితే 10వ వచనములో, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనయ్యవో. హల్లెలూయా. ఏం చెప్పాడు? అది ఆ యొక్క దొంగతో ప్రభు ఏం చెప్పాడు? దొంగ అడుగుతున్నాడు, అయ్యా నీ రాజ్యంలోకి వచ్చేటప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమంటే ప్రభు ఏం చెప్తున్నాడు? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. ప్రభు ఎక్కడికి వెళ్ళబోతున్నాడు? ఆ మరణం నుంచి ఆ పాతాళంలో విడిచిపెట్టబడుతున్నాడా? సమాధిలోనే ఆయన ఉండబోతున్నాడా? కాదు. ఆయన ఎక్కడికి వెళ్ళబోతున్నాడు? పరదైసుకి వెళ్ళబోతున్నాడు. మరి ఇక్కడ నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. అంటే ప్రభు యొక్క ఆత్మే కాదండి, నా ఆత్మ కూడా పాతాళములో విడిచిపెట్టబడకుండా ఉండటానికి ప్రభు తిరిగి పునరుద్ధానుడిగా లేచినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభు శరీరం అయితే కుళ్ళిపోలేదు, కానీ నా శరీరము కుళ్ళిపోదు కదా. కేవలం ఎముకలే మిగులుతాయి, కానీ కడబూరము శబ్దం మోగినప్పుడు ఏమవుతుందండి కదా? మనమందరం కూడా తిరిగి మార్పు చెందుతామంట. చనిపోయినా మార్పు చెందుతాము, బ్రతికున్నా మార్పు చెందుతాము. హల్లెలూయా. ప్రభు ఆ సిలువలో చేసిన బలియాగము, తండ్రి ఉద్దేశించిన కార్యము, తండ్రి ఏదైతే మనుషులందరి దోషాన్ని ఆయన మీద మోపాడో, ఆయన నలగొట్టడానికి దేవునికి ఇష్టమైందో, మరి అటు విధంగా మరి ఆ దేవుడు మరి ఆ యొక్క బాధలన్నీ చూచి, కుమారుడు బాధలన్నీ చూచి ఎలాగున తృప్తి నొందాడో దానిని బట్టి గొప్ప అవుట్పుట్ వచ్చింది. ఏంటది? ఆయన ఉద్దేశము, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు దీర్ఘాయుష్మంతుడు. ఎలా దీర్ఘాయుష్మంతుడయ్యాడు? తిరిగి పునరుద్ధానుడుగా తిరిగి లేచుడు ద్వారా. అంతేకాదు, ఆయన దీర్ఘాయుష్మంతుడు కావటమే కాదు కానీ మనమందరము కూడా దీర్ఘాయుష్మంతులు కావటానికి ప్రభులో పుట్టిన ప్రతి ఒక్కరి మీద ఇక మరణము ఏలదండి. మనము ఈ భూమి మీద 2 సార్లు పుట్టామంటే ఒక్కసారే చనిపోతాం. హల్లెలూయా కదా. 2 సార్లు పుట్టడం అంటే తల్లి గర్భంలోంచి ఒకసారి పుట్టాము, రెండవది నూతన జన్మానుభవంలో క్రీస్తును అంగీకరించినప్పుడు రెండోసారి మనం పుట్టాం. 2 సార్లు పుట్టిన వాళ్ళు ఎన్నిసార్లు చచ్చిపోతారండి? ఒక్కసారే చచ్చిపోతారు. రెండవ మరణము ఇక వారి మీద ప్రభుత్వము చేయదు. హల్లెలూయా. ఎవరండి మనము? ప్రభులో
పునరుద్ధానులైన వారము. ప్రభు మార్తతో సంభాషణ చేస్తా ఉంటాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనము చూసినట్లయితే మార్తతో చేస్తున్న సంభాషణలో మార్త అక్కడ అంటుంది, ఆమెకున్న అవగాహనలో, అయ్యా నువ్వు అంత్యదినమున పునరుద్ధానములో నువ్వు లేస్తావయ్యా, అప్పుడు మరి 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 నాకు తెలుసు అని అంటే గనక ఇక్కడ ప్రభు ఆమెతో అంటున్నాడు 25వ వచనములో, 11వ అధ్యాయము 25వ వచనములో, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి నీ చనిపోడు. హల్లెలూయా. ఒకసారి విశ్వసించాం, ప్రభులో బ్రతికాము కదా, మృతులై చనిపోయిన వారుగా ఉంటుండగా ప్రభు మన కొరకు మరి యుక్త కాలంలో చనిపోయాడు. అపరాధముల వలన చనిపోయి ఉంటుండగా ప్రభు మన కొరకు యుక్త కాలంలో చనిపోయాడు. చనిపోయి ఏం చేశాడు? మనల్ని పునరుద్ధానులుగా చేస్తున్నాడు, మనల్ని బ్రతికించాడు. బ్రతికిన మనకి ఎన్నటికీ చనిపోకుండా ఆయనలో మనలను జీవింపచేస్తా ఉన్నాడు. తండ్రి యొక్క ఉద్దేశము సఫలపరచబడిందండి. ఆ కుమారుని శిక్షించడం ద్వారా ఈ మానవుల పాపమంతా దోషమంతా కుమారుడి మీదకి మోపుట ద్వారా కొద్దిసేపు తండ్రికి కుమారుడికి ఎడబాటు వచ్చింది కదా, కానీ తిరిగి ప్రభు పునరుద్ధానుడుగా లేచిన తర్వాత తండ్రి కుమారుడు ఒక్కటైపోయారు. ఈ దినము నీకు నాకు కలిగిన నిరీక్షణ కూడా అదే, అవునా కాదా? క్రీస్తు పునరుద్ధానుడుగా లేచుట ద్వారా తండ్రితో మనకి ఆ రికన్సిలియేషన్ తిరిగి దొరికింది. పాపమును బట్టి దేవుని మహిమలో నుంచి మనము వేరుపరచబడ్డాము. ఎప్పుడైతే ప్రభు మహిమాన్వితుడుగా తిరిగి లేపబడ్డాడో, ఎప్పుడైతే ప్రభువును మనం అంగీకరించి మనము పాప క్షమాపణ పొందుకున్నామో, తిరిగి మన మీదకి ఏమొచ్చిందండి? ఆ మహిమ తిరిగి వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరు అయినా మహిమ కుమారులమై ఉన్నాం. హల్లెలూయా. మహిమ కుమారులమై ఉన్నాం. నిజంగా బైబిల్ గ్రంథంలో మనం తరిచి ధ్యానిస్తూ ఉంటే క్రీస్తులో మనము ఏమై ఉన్నామో, దేవుడు మానవుని భూమి మీద సృష్టించిన తర్వాత ఏమేమి మానవుడు కొరకు చేశాడో, ఆయన చేసిన కార్యాలన్నిటినీ మన జీవితానికి మనం ఆపాదించుకోగలిగితే అసలు మన యొక్క జీవితము అద్భుత రీతిలో మారిపోద్దండి. ప్రభుని ఎరిగినప్పుడు, ప్రభువుని మనం అర్థం చేసుకున్న ప్రభుని అంగీకరించినప్పుడు, అంగీకరించిన తర్వాత ఆయనను అనుసరించి వెంబడించి ఆయనలో కొనసాగుతున్నప్పుడు ఆయనలో ఉన్న ఫుల్నెస్ ఆఫ్ ఆ యొక్క గ్లోరీ మనము కూడా పొందుకుంటామండి. హల్లెలూయా. అది కొంచెం మహిమ కాదు, అది కొంచెం మాటల్లో వివరించగలిగిన మహిమ కాదు. ఆ మహిమ మనకి ఎలా అనుగ్రహించబడుతుందంటే మహిమ నుండి అధిక మహిమలోకి మన తోడుకొని వెళ్తున్నట్లుగా మనము చూడగలము. అది కొంచెము మహిమ కాదు, మహిమ నుండి అత్యధికమైన మహిమలోకి మనం వెళుతున్నామని పౌలు భక్తుడు ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరమై ఉన్నామండి? నీతిమంతులము, పరిశుద్ధులము. ఇంకొకటి కూడా మన పక్కన ట్యాగ్ ఒకటి పెట్టుకోవచ్చు, మహిమ కుమారులమై ఉన్నాం. మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళే వాళ్ళమై ఉన్నాం. హల్లెలూయా. కొంచెము మహిమ కాదు, ఎంతగా దేవునితో మనము రికన్సైల్ అయి, ఎంతగా దేవునిలో మమేకమై ఆ ప్రభువులో ఐక్యపరచబడిన వారమై కొనసాగుతున్నాము. మరి అంతటి మహిమను మనం పొందుకుంటాం. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశము ప్రభుని సిలువకు అప్పగించడం ద్వారా నెరవేర్చబడిందండి. నా ఎడలో ఉన్న ఉద్దేశం కూడా నెరవేర్చబడటానికి మన కొరకు అనుగ్రహించబడిన ఒక పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు రాయబడిన వాటనన్నిటినీ మనము చదువుకుంటూ, ధ్యానిస్తూ, అర్థం చేసుకుంటూ మన జీవితానికి అప్లై చేసినప్పుడు ఏదైతే ఆదాము ద్వారా మానవుడు పోగొట్టుకున్న మహిమ ఉందో, కడపటి ఆదామైన క్రీస్తు ద్వారా, ఆ క్రీస్తు బలియాగం ద్వారా
క్రీస్తు మరణించి పునరుద్ధానుడుగా లేచుట ద్వారా తిరిగి ఆ మహిమను మనం పొందుకుంటున్నాం. హల్లెలూయా. ఈ మహిమ కొంచెం మహిమతో ఆగిపోకూడదు, కానీ మహిమ నుండి అధిక మహిమను పొందుతూ ప్రభువుగా ఆత్మ చేత ఆ పోలికలోకి మార్చబడుతూ మహిమ కుమారులుగా కొనసాగటానికి దేవుని ఉద్దేశము మన జీవితాల్లో నెరవేర్చబడటానికి మనం అందరం కూడా మరి యొక్క వాక్యానుసారమైన జీవితము జీవించుదుము గాక. దేవుడట్టి కృప మనకు అనుగ్రహింప చేయును గాక. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.